జీరో పొల్యూషన్ చెప్తున్నా కదా, జీరో అంటే జీరో పొల్యూషన్. చూడండి గాయస్, ఎంత 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 బ్యూటిఫుల్ అని చూడండి డార్లింగ్స్. అసలు ఇదే మన హిమాయసార్ చెరువు. గుద్ద వాళ్ళు ఉంటుంది అసలు మా చెరువు. పైనుంచి వ్యూ ఇంకా బాగుంటుంది. చూద్దాం పైనుంచి వ్యూ కనిపిస్తుందా. ఇది సౌడమ్మ టెంపుల్ రోడ్, సౌడమ్మ దేవాలయం ఆర్చ్. ఇక్కడ నుంచి మస్తు కనిపిస్తుంది గుడి పైనుంచి. దీని బ్యాక్ సైడే ఇప్పుడు కొత్తగా ఈకో పార్క్ అని చెప్పి పడ్డది. అరే ఈడనే ఆపదింగిరేమరా, వేసి దింగిరు బ్యారిగేడ్ వేసి దింగిరు. అబ్బా పోనీలే, ఇక్కడ నుంచి చూపిస్తాను నేను మీకు వ్యూ. చూడండి లింక్ మీకు కనిపిస్తుందో కనిపించట్లేదో నాకు తెలియదు, కానీ నాకైతే జబర్దస్త్ కనిపిస్తుంది వ్యూ. చూడండి మొదలు పీస్ అంటే పీస్ ప్లేస్ ఇదైతే. యాక్చువల్గా చెప్పాలంటే పైకి వెళ్ళనిస్తలేరు ఇప్పుడు, కానీ ఇదొక హెవెన్ ప్లేస్. ఇక్కడ నుంచి మస్తు కనిపిస్తుంది అసలు వ్యూ. లుక్ ఎట్ దట్ వ్యూ డార్లింగ్. మస్తుంది వ్యూ అసలు. ఇంకో ప్లేస్కి వెళ్దాం, చూపిస్తా. చెరువుని దగ్గర నుంచి చూపిస్తా. అది కూడా పోనిస్తారు, అది కూడా బంద్ చేసి దింగిరు. లచ్చి ఇలాగే ఇలాగే అలాగే ఓయ్ రాయబడ్డదు. ఇక్కడ చాలా షూటింగ్స్ అయినాయి అసలు ఈ రోడ్లో. మనకి ఏమంటారు, ప్రేమమైనా నాగ చైతన్యది ఒక మూవీ ఉంటుంది, అదొక సాంగ్ కూడా ఉంటుంది. వెళ్తాడు బస్సులో వెళ్తాడు, అది ఇదే వ్యూ. ఇగో ఈకో పార్క్ ఇదే కొత్తది పడ్డది. యాక్చువల్గా ఇది కేటీఆర్ సార్ మన ఏమంటారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టిరు యాక్చువల్లీ మొత్తము రెనోవేషన్. ఇక దాని తర్వాత క్రెడిట్ అంతా మన కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది అనమాట. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పీరియడ్లో ఓపెన్ అయింది. చూడవచ్చు చాలామంది ఉన్నారు అసలు, క్రౌడ్ మస్తు ఉంటుంది అక్కడ నుంచి వ్యూ. నేను దీన్ని బ్లాగ్ పెడతా. నేను కూడా వెళ్ళలే అసలు, నేను ఇక్కడనే ఉంటా, మా ఇంటి దగ్గరనే ఉంటుంది ఇది. అసలు నేను ఇప్పటివరకు ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు వెళ్ళలే, కానీ కంపల్సరీ ఒక మంచి వ్లాగ్ పెడతా ఇంట్లో. అసలు 1 డే పడుతుందంట లోపల తిరగడానికి, అంత అమేజింగ్ ఉంటుందంట ఈకో పార్క్ ఇది. చాలా అంటే చాలా బాగుంటుందంట. నాకు చాలా రివ్యూస్ వచ్చినాయి. నాకు చాలామంది పింగ్ చేసిరు, అన్న నువ్వు అక్కడనే ఉంటావు హిమాయసార్లో, నువ్వు ఎందుకు వెళ్ళలేవు అన్న అని చెప్పేసి. ఇదే ఎంట్రీ. సో నేను కంపల్సరీ వెళ్తా డార్లింగ్, పక్కా ఎక్స్ప్లోర్ చేస్తా అది ఈకో పార్క్. చూపిస్తాను నేను మీకు వీడియోస్ పెట్టి. ఇది ఆనంద కన్వెన్షన్. ఇక్కడ నుంచి వెళ్ళాలి అక్కడ కిందికి, యాక్చువల్గా ఉందో లేదో తెలియదు, చూద్దాం. లాగి 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 ఆహా అవసరం అసలు. వెళ్ళొచ్చు అనుకుంటా. చలో కుళ్ళనే ఉంది, మెల్లగా సాంచేద్దాం. ఆఫ్ రోడ్. ఎక్కడైనా ఒక మంచి ప్లేస్కి, హెవెన్ లాంటి ప్లేస్కి వెళ్ళాలంటే ఇలాంటి ఏదో ఒక ఆఫ్ రోడ్, ఇలా ఒక చిత్రపత్ర రోడ్ ఒకటి తగులుతుంది. అబ్బా ఏందో ఏమో దొడ్డి ఉంది ఇక్కడ. ఇగో వాటర్ ఇక్కడ నుంచే స్టార్ట్ చూడు, మస్తు ఉంటుంది అసలు. ఈవినింగ్ టైంలో మైండ్ రిలాక్సేషన్ కోసం ఇక్కడ వచ్చి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీరు టైం స్పెండ్ చేసారు అనుకో, అసలు వేరే లెవెల్ అసలు. యాక్చువల్ అగో బా ఏమని ఉందిరా బయట నుంచి. ఈ జన్మకి ఇది చాలరా అనిపిస్తుంది కదా. లుక్ ఎట్ దిస్ వ్యూ డార్లింగ్, లుక్ ఎట్ దిస్ వ్యూ రే. చాలామంది వచ్చారు యాక్చువల్లీ, ఫిషింగ్ చేస్తారు యాక్చువల్లీ ఇక్కడ చాలామంది. అక్కడ ఉన్నాయి దర్వాజాలు, 17 గేట్స్ ఉంటాయి. మా ఊరి చెరువు అవతల బ్రిడ్జ్, ఆ గేట్స్ అవతల మా విలేజ్. బా అమేజింగ్ అసలు. నేను యాక్చువల్లీ ఇక్కడ లాస్ట్ టైం ఒక ఫోటో షూట్ చేసిన నా బైక్ పెట్టి, అక్కడ ఫొటోస్ ఉంటాయి నా దాంట్లో. ఎంత అమేజింగ్ ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంది చూడండి, ఎంత మంచి ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ బ్రీత్. అవసరం. ఈకో పార్క్ అనిపిస్తుంది. బ్రిడ్జ్ చూడండి డార్లింగ్స్ అక్కడ. బా
అసలు అది చూస్తుంటే నేను ఎప్పుడు పోయి ఎక్స్ప్లోర్ చేస్తానా అన్నట్టు అనిపిస్తుంది. డెఫినెట్లీగా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను డార్లింగ్. వీక్ డేస్లోనే వెళ్ళాలి, వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్ ఉంది. ఈ ప్లేస్ మాత్రం నాకైతే పిచ్చగా నచ్చేసింది. అసలు ఎంత పీస్ ఉందంటే ఈడ చాలా అంటే చాలా పీస్గా ఉంది. మస్తు రిలాక్సేషన్, ఇంత మంచిగా ఉంది ఇక్కడ క్లైమేట్ అండ్ ఈ వెదర్. ఇక్కడ కూర్చొని కాసేపు మంచి రిలాక్స్గా కూర్చున్నాం అనుకో, అన్ని టెన్షన్లు చెప్తున్నా చుట్కీలో వెళ్ళిపోతాయి. ఐ లైక్ దిస్ ప్లేస్, ఐ రియల్లీ లవ్ దిస్ ప్లేస్. చలో బాయ్. మీకు కూడా ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు, ఇలా మెంటల్ టెన్షన్ అయినప్పుడు, అంటే ఏదోలా ఉన్నప్పుడు, అంటే మనసు బాగాలేనప్పుడు, పిచ్చి లేసినప్పుడు ఇట్లా ఒక రైడ్కి వెళ్ళండి. ఏదో ఒక మంచి ప్లేస్, అంటే చిన్న మోటార్ రైడ్, ఇట్లా అవుట్స్కట్స్లో ఒక మంచి సీనరీ ఉండే ప్లేస్, అంటే లైక్ ఇప్పుడు నేను చూపించిన లాగా అసలు ఎంత క్లియర్ అవుట్ అయిపోతామంటే మజా వచ్చింది. నెక్స్ట్ ఇక ఇదే ఈకో పార్క్, హిమాయత్ సాగర్ ఈకో హిల్స్ పార్క్ అంట దీని పేరు. దీన్ని మాత్రం ఎక్స్ప్లోర్ చేస్తాను నెక్స్ట్. ఇగో చూడండి గాయస్, ఇక్కడ నుంచి చూడండి వ్యూ. ఆ బ్రిడ్జ్ కనిపిస్తుందా, ఆ బ్రిడ్జ్ పై నుంచి మస్తుగా కనిపిస్తుంది ఇంకా వ్యూ. అక్కడ నుంచి అందరు నిలబడి చూస్తున్నారు చూడండి, మస్తు ఉంటుంది అసలు. ఇంకా మీకు వేరే గండిపేట అక్కడ వెళ్ళే బదులు ఇక్కడ వచ్చిరు అనుకోండి, ఈ ఈకో పార్క్ వస్తే మజా వస్తుంది అసలు. ఇగో ఆ బ్రిడ్జ్ నుంచి మొత్తం వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎన్విరాన్మెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ప్యూర్ ఆక్సిజన్, జీరో పొల్యూషన్. చెప్తున్నా కదా, జీరో అంటే జీరో పొల్యూషన్. చూడండి గాయస్, ఎంత బ్యూటిఫుల్ అని చూడండి డార్లింగ్స్. అసలు సన్సెట్, ఆ వాటర్, ఆహా. నేను చెప్తున్నా కదా, ది బెస్ట్ ప్లేస్ అంటే నేనైతే ఈకో హిల్స్ పార్క్. ఇది హిమాయత్ సాగర్. ఎవరికైనా లొకేషన్ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి, నేను డైరెక్ట్ డిఎం చేస్తాను మీకు. మీరు రావచ్చు, వీక్ డేస్లో రావాలి కానీ వీకెండ్స్లో రావద్దు. చూడండి గాయస్, ఆహా. సన్సెట్ టైంలో మాత్రం ఆసమ్ అంటే ఆసమ్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఇక ఇట్లా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఎక్కువ మంది ఉన్నారనుకో, ఇంకా నువ్వు వీకెండ్స్లో వస్తే మాత్రం బొగ్గా అయిపోతావు. కార్లో అయితే, ఫ్యామిలీతో కార్లో వచ్చిన వాళ్ళు అయితే ఇంకా వరస్టింగ్. అదే చెప్తున్నా కదా, వీక్ డేస్లోనే రావాలి. అంటే అప్పుడు సాటర్డే సండే కాకుండా వేరే వీక్ డేస్లో వచ్చారనుకో, వర్కింగ్ డేస్లో, అప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది క్రౌడ్. అట్లా మంచిగా ఉంటుంది ప్లేస్.